హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే గగన్ శివాని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఎందుకు అంటే గతంలో తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకొని శివని భూమి తమ్ముడని తెలియకుండానే చెర్రీ చెప్పడంతో ఇంటికి తీసుకొని వెళ్తాడు కదా. ఇక అపూర్వకి భూమి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ మామయ్యను, మీరా అత్తయ్యను ఇద్దరిని కూడా దూరం చేశానని, ఇద్దరిని దగ్గర చేశానని, శారద అత్తయ్యకు కృష్ణప్రసాద్ మామయ్యని దూరం చేశానని సంబరపడిపోతున్నావేమో. ఇవాళ కాకపోతే రేపైనా సరే శారద అత్తయ్యను, మీరా అత్తయ్య స్వయంగా ఈ ఇంటికి కృష్ణప్రసాద్ మామయ్య భార్యగా ఆహ్వానించేలా చేయకపోతే నా పేరు భూమినే కాదు, నేను ఆ శోభచంద్ర కూతుర్నే కాదు అని శపథం చేస్తూ ఉంటుంది భూమి. మరి నిజంగా అపూర్వకి ఇచ్చిన చెప్పిన శపథం ప్రకారం నిజంగానే కృష్ణప్రసాద్ అలాగే మీరా శారద ముగ్గురిని కూడా భూమి కలపబోతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శారద ఇక జరిగిన అవమానం తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది. పూర్ణి ఎంత పిలిచినా కూడా వినిపించుకోకుండా ఇంట్లోపలికి వెళ్ళి తను తలారా స్నానం చేసి తలలో మల్లెపూలు పెట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని మళ్ళీ కూడా ముత్తైదులా రెడీ అయ్యి అద్దం ముందు కూర్చుంటుంది. మీరు నా పక్కన లేకపోయినా మీ వల్ల నాకు కలిగిన ఈ సౌభాగ్యాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేకనే నేను ఇక అందరి ముందు కూడా మీతో మాట్లాడనని, మిమ్మల్ని చూడనని, మీరు వచ్చిన ముఖం మీదే తలుపు వేసేస్తానని చెప్పానండి, నన్ను క్షమించండి అని ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది శారద. పూర్ణి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే గగన్ ఇక కారులో ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఇక భూమి ఒక దగ్గర కూర్చొని జరిగిందంతా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక ఇక కారులో వెళ్తూ ఉండగా అనుకోకుండా శివ భూమక్క భూమక్క అని చెప్పి కారు వెనకాలే మళ్ళీ పరిగెత్తుతాడు. వెంటనే కారు కింద పడ్డ శివను చూసి షాక్ అయిపోతుంది భూమి. వెంటనే డ్రైవర్ కారు ఆపు అని చెప్పి కారు ఆపి కిందికి దిగి చూడగానే టెడ్డీ బేర్తో సహా కింద పడిపోయి ఉన్న శివని చూసి భూమి షాక్ అయిపోతుంది. వెంటనే శివ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. భూమక్క అని చెప్పి అంటూ ఉంటాడు శివ. నువ్వేంటి శివ ఇక్కడ అనగానే నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను భూమక్క అని అంటూ ఉంటే ఏంటి శివ నువ్వు అనేది అనగానే అవునక్క అమ్మ నాన్న చనిపోయారు అనగానే భూమి షాక్ అయిపోతుంది. ఏంటి శివ నువ్వు అనేది అమ్మ నాన్న చనిపోయారా అనగానే అవును అని చెప్పి ఊళ్ళో జరిగిందంతా కూడా చెప్తూ ఉండగా భూమి ఏడుస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక ఆ భూమి అలానే ఉంటుంది. అక్క ఈ టెడ్డీ బేర్ తీసుకో, ఇది అమ్మ నీకు ఇవ్వమని చెప్పింది అనగానే భూమి సంతోషంగా ఆ టెడ్డీ బేర్ని తీసుకుంటుంది. వెంటనే రా శివ అనగానే శివను తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెడుతుంది. అక్క నాకు బాగా ఆకలిగా ఉంది అనగానే అవునా ఎప్పుడు తిన్నావో ఏమో అని చెప్పి వెంటనే ఒక హోటల్కి తీసుకొని వెళ్ళి టిఫిన్ అంతా కూడా శివకి కడుపు నిండా భోజనం పెట్టిస్తుంది. చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే ఇక అక్క నేను నీతో వచ్చేస్తాను అక్క, అయినా సరిచంద్ర ఎవరక్క, నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నావు అంట కదా, అంటే ఆయనే మీ నాన్న కదా అని అంటూ ఉంటే అవును అనగానే అవునా అయితే నిన్ను అందరూ బాగా చూసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటాడు శివ. నన్ను అందరూ బాగానే చూసుకుంటున్నారు, కానీ నిన్ను తీసుకువెళ్ళడం ఎలా అని ఆలోచిస్తున్నాను అనగానే నన్ను తీసుకువెళ్తే నిన్ను ఇంట్లో ఊరుకోరా అక్క అని అడుగుతూ ఉంటాడు అమాయకంగా శివ. వెంటనే ఇక అవును శివ నేను నిన్ను తీసుకొని వెళ్తాను అన్నీ సర్దుకుపోయిన తర్వాత అని ఈ విధంగా అంటూ ఉండగా వెంటనే చెర్రి వస్తాడు. భూమి ఎవరితను అని అడుగుతూ ఉంటే వెంటనే జరిగిందంతా కూడా భూమి చెప్తూ ఉంటుంది. ఒక
ఇక వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాక భూమి జరిగినంత జరిగి చెప్తూ ఉంటుంది కదా. తన తల్లిదండ్రులే నన్ను చిన్నప్పుడు పెంచారు. ఇప్పుడు వాళ్ళే లేరు. శివ ఒక్కడే. శివని నేను ఇంటికి తీసుకెళ్ళి నాన్నకు ఏమని పరిచయం చేయను చెర్రి. నువ్వు ఒకప్పుడు నన్ను ఎలా అయితే తీసుకువచ్చి మీ గగనన్న దగ్గర పెట్టావో, ఇప్పుడు నా తమ్ముడు శివని కూడా అలానే పెడతావా అని అడుగుతూ ఉంటుంది భూమి. అప్పుడు వెంటనే చెర్రి, ఏం మాట్లాడుతున్నావు భూమి? ఆ రోజంటే తప్పనిసరి పరిస్థితిలో నిన్ను అన్నయ్య దగ్గర ఉంచాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మీ తమ్ముడు అంటే ఎలా అనగానే వెంటనే భూమి చెర్రి ఇద్దరు కూడా కలిసి ఒక ఆలోచనకు వస్తారు. కార్ దగ్గర నించుని ఉన్న గగన్ దగ్గరికి వెళ్ళి తను పర్సు దొంగలించినట్లుగా, ఆ పర్సు దొంగలించిన శివను గగన్ పట్టుకొని కొట్టినట్లుగా అంతా కూడా జరిగేటట్లుగా చేద్దామని చెప్పి అంటూ ఉంటారు. వెంటనే అనుకున్నట్లుగానే శివ పరిగెత్తుకొని వెళ్ళి కారు దగ్గర నించున్న గగన్ జేబులో ఉన్న పర్సును తీసుకొని పరిగెత్తుతూ ఉంటే అప్పుడే ఇక గగన్ శివను పట్టుకొని కొడుతూ ఉంటాడు. చెర్రి అటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అన్నయ్య అని అడుగుతూ ఉండగా, వీడు నా జేబులో ఉన్న పర్సుని దొంగలించి పారిపోబోయాడ్రా అని అంటూ ఉంటే, అవునా ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటే, మా అమ్మ నాన్న విడిపోయారు అనగానే ఏమైంది అని అంటూ ఉంటే, నేను అమ్మ చెల్లి మాత్రమే ఉంటాము, నాన్న వేరే ఆంటీని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు అనగానే తన చిన్నప్పటి కథ తనకే చెప్పినట్లుగా అనిపించి శివ మీద జాలి కలిగి, సరే శివ నువ్వు పర్సు ఎందుకు దొంగలించావు అని అడుగుతూ ఉండగా, నేను పర్సు దొంగలించింది నా చదువు కోసమే సార్. నేను ఎలాగైనా బాగా చదువుకొని అమ్మని అలాగే చెల్లిని బాగా చూసుకోవాలి సార్ అని శివ మాట్లాడే మాటలకు గగన్ కరిగిపోతాడు. వెంటనే ఇక సరే శివ నువ్వు నాతో వచ్చేస్తావా, నేను నిన్ను చదివిస్తాను బాగా చూసుకుంటాను అనగానే సరే సరే అని చెప్పేసి అంటూ శివని గగన్ తీసుకొని వెళ్ళిపోతాడు. చెర్రి అలాగే భూమి ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇకపోతే అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది కదా, జరిగిన ఘోరం గురించి. భూమి తన చంప పగలగొట్టింది కదా, అదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇక గగన్ గురించి శివ గురించి భూమి ఆలోచిస్తూ ఉంటుంది కదా. శివని గగన్ గారే చూసుకుంటారు అనే ఆలోచనకు వస్తుంది భూమి. ఇకపోతే అపూర్వ ఆలోచించిన దానికి భూమి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంటి విన్ని నా గురించి ఆలోచిస్తున్నట్టున్నావు, నేను కొట్టిన చెంపదెబ్బ ఇంకా మర్చిపోలేదా? కృష్ణప్రసాద్ మావయ్యని మీరా అత్తయ్య కలిసి ఉంటారని, శారద అత్తయ్యకి కృష్ణప్రసాద్ మావయ్యని దూరం చేశానని సంబరపడిపోతున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళిద్దరిని ఖచ్చితంగా కలుపుతాను అని గట్టిగా వాగ్దం శబదం చేస్తూ ఉంటుంది భూమి. భూమి మాటలు విన్న అపూర్వ షాక్ అయిపోతుంది. మరి నిజంగానే ఇద్దరిని కలుపుతానన్న మాట మరి నిజం చేయబోతుందా? మరి నిజంగానే కృష్ణప్రసాద్ శారదలను కలపబోతుందా? ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.